Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడం సార్ మేడం అంతే, ఈ డైలాగ్ గుర్తుందా? అలా వైకుంఠపురం సినిమాలో వినిపించిన ఈ డైలాగ్ ను ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపించింది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారిణులు. ఒకరు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అయితే ఇంకొకరు అమ్రపాలి. ఈ ఇద్దరి పరిచయం ఎంత ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ ఇద్దరి గురించే మాట్లాడుకుంటుంది. ఎందుకు అంటే ఒకరు మాజీ సీఎం కేసీఆర్ టీంలో పనిచేస్తే ఇంకొకరు కొత్త సీఎం రేవంత్ రెడ్డి టీంలో చేరబోతున్నారు. అందుకే ఈ ఇద్దరికి మేడం సార్ మేడం అనే డైలాగ్ ను జోడిస్తున్నారు నెటిజన్లు. స్మితా సబర్వాల్ ఎక్కడ అంటూ నిన్న మొన్నటి వరకు తెగ చర్చలు జరిగాయి. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధికారులంతా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కానీ అప్పటి సీఎం కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన స్మితా సబర్వాల్ మాత్రం ఇటువైపు తొంగి చూడలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆవిడ తెలంగాణను విడిచి వెళ్లడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయటం ఇక చాలు అని కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఈ అర్జీకి ముందు ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన ఒక పోస్టును చూస్తే నిజంగానే మేడం సార్ మేడం అనాలే అనిపిస్తుంది. నా ప్రయాణం 23 ఏళ్ల క్రితం మొదలైంది. తను కోరుకున్నది సాధించడానికి ఒక యువతి ముందుకు ఎలా సాగుతుందో ఈ ఫోటో చూస్తే నాకు గుర్తుకు వస్తుంది. మనం ఎంత దూరం వెళ్ళామో కొన్ని ఫోటోలు మనకు గుర్తు చేస్తాయంటూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. నిజానికి స్మితా సబర్వాల్ ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. 23 ఏళ్ల క్రితం ఐఏఎస్ సాధించిన తర్వాత నేరుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. 2001లో ట్రైనీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి సీఎం పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో పాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, చేనేత వస్త్రాలను ప్రమోట్ చేశారు. ఇలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే స్మితా సబర్వాల్ ని మేడం సార్ మేడం అంటారు ఆమె ఫాలోవర్స్. ఫాలోవర్స్ అంటే గుర్తుకు వచ్చేది స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన భావజాలాన్ని నలుగురికి తెలిసేలా ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్ లో కామెంట్స్ పెట్టేవారు. అంతేకాదు ఈ మధ్య ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు స్మితా సబర్వాల్. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిచిన సమయానికి సంబంధించిన చిత్రాలను ఆమె పోస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన పోస్టులను ఆమె ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. ఇందుకు కూడా మేడం సార్ మేడం అంటారు స్మితా సబర్వాల్ ఫ్యాన్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్రైనీ కలెక్టర్ గా మొదలుపెట్టిన ఆమె జర్నీ ప్రత్యేక తెలంగాణ క్యాడర్లోకి వచ్చిన తర్వాత ఆమె నిర్వహించిన బాధ్యతలు ఎప్పటికీ మర్చిపోలేనివి. కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రజలతో కలిసిన చేసిన పనులు ఆమెను ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే స్మితా సబర్వాల్ ఒక పవర్ఫుల్, ఒక బ్యూటిఫుల్, ఒక హంబుల్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన స్మితా సబర్వాల్ ఇప్పుడు కేంద్ర సర్వీసులకు వెళ్లటం పైన చర్చ ఎలా ఉన్నా ఆమె చేసిన మంచి పనులు మాత్రం ఎవరు కాదనలేనివి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ ఏ పాత్ర పోషించారో సరిగ్గా అదే పాత్రలోకి ఇప్పుడు మరో బ్యూటిఫుల్ అండ్ షార్ప్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి కూడా వస్తున్నారని తెలుస్తుంది. అమ్రపాలి కూడా అతి చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆమె కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లోకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరంగల్ పరిపాలనలో ఆమె ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కమిషనర్ గా పనిచేసిన అమ్రపాలి ఆ తర్వాత కేంద్ర సర్వీస్ లోకి వెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు తిరిగి రాష్ట్ర సర్వీస్ లోకి రావాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఆమె హైదరాబాద్ వచ్చి అభినందించారు. అయితే ఈ మార్పు వెనుక కీలక పరిణామం ఉందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వంలో కొత్త సీఎం రేవంత్ రెడ్డి టీంలో అమ్రపాలి కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో
స్మితా సబర్వాల్ ఏ పాత్ర పోషించారో కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అమ్రపాలి కూడా అదే పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. యాదృచ్ఛికంగా స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్రపాలి కేంద్ర సర్వీస్ లోకి వెళ్లారు. ఇప్పుడు అమ్రపాలి అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీస్ లోకి వెళ్తున్నారు.